నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాలు మన యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తెల్ల గోంగూర తీసుకోవాలి. దీనికి ఒక 2 times వాటర్లో కడిగి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి, వాటర్ లేకుండా. అలాగా అనమాట. అది తెల్ల గోంగూర. అంటే గోంగూర అనేది 2 రకాలు ఉంటాయి. తెల్ల గోంగూర ఒకటి, ఎర్ర గోంగూర. అంటే కాడలు ఎర్రగా ఉంటే అది ఎర్ర గోంగూర అనమాట. అది పులుపు ఎక్కువ ఉంటుంది. ఈ తెల్ల గోంగూరలో కొంచెం చేదు వస్తుంది అనమాట. పులుపు ఉండదు, ఎక్కువ చేదు ఉంటుంది. ఇది నార్మల్ పచ్చళ్ళలోకి అట్లా యూజ్ చేయొచ్చు, పప్పులోకి అట్లా యూజ్ చేస్తాము. ఎర్ర గోంగూరలకు మనము ఊరగాయలాగా పచ్చడి పెట్టుకుంటాం అనమాట. అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వచ్చి కడాయిలో ఆయిల్ వేసుకొని, మీకు నేను మెజర్మెంట్ అనేది చెప్తూ ఉంటాను కాబట్టి నార్మల్ మీకు ఎంత ఆయిల్ కావాలో అంత. ఫస్ట్ వచ్చి ఆవాలు, జీలకర్ర, మెంతులు కన్ఫామ్గా వేసుకోవాలి. మెంతులు వచ్చి ఒక 2 పించులంతా, అంటే ఒక 20 గింజలంతా వేసుకోండి. జీలకర్ర వచ్చి ఒక 1 స్పూన్ వేసుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. అంటే ఒక 20 తీసుకోండి. 20 తీసుకొని నేను బ్రేక్ చేసి వేయండి. ఎందుకంటే మనకి పచ్చళ్ళలో కొంచెం మనకి ఏమంటారు, కారం పడితేనే టేస్టీగా ఉంటుంది. దాంట్లోనే మనకి కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయితే మనం అది దంచుకునేటప్పుడు కానీ మిక్సీ వేసినప్పుడు కానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ప్లేట్లో తీసేసుకొని ఇంకొంచెం, అంటే ఒక 1/4 స్పూన్ కంటే తక్కువ, అట్లనే హెవీగా ఆయిల్ ఏమి ఉండదు దీనికి, ఏమి నార్మల్గానే ఉంటుంది. కొంతమంది పల్లీలు వేసుకొని చేస్తారు. పల్లీలు వేసుకుంటే నాకు నచ్చదు అనమాట. కాబట్టి నేను ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటాను కాబట్టి నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టమోటా వేసుకోవాలన్నమాట. టమోటా వచ్చి ఒకటి పెద్ద తీసుకున్నాను. అలాగ పెద్దవిగానే కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీలోకి వేసుకుంటాం కదా, సరిపోతుంది. పండుదే తీసుకోండి, పచ్చిది అయితే టేస్ట్ ఉండదు. చింతపండు ఒక 1.5 స్పూన్ అంతే, ఎక్కువ అవసరం లేదు. 1.5 స్పూను. మీరు డైరెక్ట్గా మామూలుగా చింతపండు కొద్దిగా తీసుకొని కడిగేసుకొని వేసుకోవచ్చు. నేను వాటర్లో నానబెట్టేసుకున్నాను, అందుకని వాటర్లో నుంచి తీసి వేస్తున్నాను అనమాట. కొంచెం మనకంతా ఇది బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు దీన్ని రోటి పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు టైం లేక నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట. నిజంగా రోటి పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంతకీ గోంగూర అంటే ఇష్టమేనా ఫ్రెండ్స్? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గోంగూర ఏ అంటే పప్పుగా ఇష్టమా లేకపోతే పచ్చడిగా ఇష్టమో చూద్దాం, మీ టేస్ట్ ఎలాగుంటుందో. ఇప్పుడు మనం అయితే పక్కకు తీసుకొని ఇంకొంచెం కొద్దిగా, అంటే లైట్గా, అంటే మనకి కడాయికి అది అయ్యేటట్టు ఆయిల్ అంతే, అంటే మనకి మాడిపోకుండా. ఇప్పుడు గోంగూర ఉంది కదా, ఆ గోంగూర మనకి వాటర్ లేకుండా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అది తీసి మనం గోంగూర వేసేసుకోవాలన్నమాట. గోంగూర కొంచెం మనకి ఒక 1 minute మనకి బాగా, అది ఆకు కదా మనకి దగ్గరికి అయిపోతుంది అనమాట. సో మనం అక్కడే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం అడుగు మాడుతుంది. అయినా కానీ గోంగూర వేసేటప్పుడు మాత్రం వదిలేసి వెళ్ళిపోకండి. ఇప్పుడు వచ్చి మనం ఏదైతే వేసుకున్నామో పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు అవన్నీ వేసుకున్నాం. దాంతోనే మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు దానిపైన పీల్ తీసాను. మీకు అంటే అలాగైనా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఒక 6 తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. దాంట్లోనే కల్లుప్పు వచ్చి ఒక 1 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ అయితే 3/4 స్పూన్ తీసుకోవచ్చు.
వేసుకొని దాన్ని బరకగా మిక్సీ చేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా మనం టమోటా కూడా వేసేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అది గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము ఏదైతే మిక్సీకి ఫ్రై చేసుకున్నామో గోంగూర, ఆ గోంగూర కూడా మనము తీసి మిక్సీలోకి అనేది వేసేసుకోవాలన్నమాట. మనకి దాంతోనే మిక్సీ జార్లోనే మనము గోంగూరతో పాటే ఆనియన్స్, మనము పచ్చిదే ఉంది, మనము ఎక్కడ కానీ ఆనియన్ అనేది ఫ్రై చేయాలి. మనం ఆనియన్ అనేది డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర అయితే వేసుకోలేదు, ఎందుకంటే నాకు గోంగూర టేస్ట్ తెలియాలని నేను వేసుకోలేదు. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనము ఆనియన్ కూడా మనము వేసేసుకొని కచ్చాపచ్చగా మనకి బరకగా వేసుకోవాలన్నమాట. అది మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఒక 1 స్పూన్ కూడా లేదు, 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మన పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అంటే ఉద్దిపప్పు, కరివేపాకు, దాంట్లోనే మీకు నేను డ్రై మిర్చి వేయడం మర్చిపోయాను. డ్రై మిర్చి వేసుకోండి పోపులో. ఒక 2 అట్లా బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు నేను మీకు గోంగూర తీసేసుకున్నాను కదా, గోంగూరలోనే ఆనియన్ కూడా వేసాను. ఇంకా బరక వేసుకొని ఏదైతే వేసుకున్నామో ఆ పచ్చడి నూనెలోకి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు చూసారా కదా, మీరు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అలాగా కచ్చాపచ్చగా నలిగితే ఉంటే సరిపోతుంది, మనకు టేస్టీగా ఉంటుంది. మీరు ఎలాగైనా తినండి, దీన్ని అన్నిట్లో బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా మేము నైట్ చేసుకున్నాం, చాలా బాగుందన్నమాట. కర్డ్ రైస్లోకి కూడా మనకు పక్కన సైడ్ డిష్లో కూడా పెట్టుకొని తినచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే గోంగూర ఉందో మొత్తం తీసుకొని కొద్ది కింద నుంచి పైకి అట్లా కలిపేసుకొని ఒక దాంట్లో తీసుకుంటే మనకి బయట పెట్టుకుంటే 2 days ఉంటుంది. ఆనియన్ వేసాం కదా, 2 days ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3 days అయినా అవసరం లేదు. మీరు అట్లా తినేసింది, ఫ్రిడ్జ్లో పెట్టడం అవన్నీ ఏం అవసరం లేదు, సరిపోతుంది, తినేయచ్చు, అయిపోతుంది. మన గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి